VS9 మీడియాకు స్వాగతం. రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం ఉదయం భద్రాద్రి జిల్లా భద్రాచలం వద్ద గోదావరిపై నిర్మాణంలో ఉన్న రెండవ వంతెన పనులను పరిశీలించారు. ముందుగా సారపాక ఐటీసీ విశ్రాంతి భవనానికి చేరుకున్నారు. అక్కడ మంత్రి తుమ్మలకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం గోదావరిపై నిర్మాణంలో ఉన్న రెండవ వంతెన పనుల వద్ద నత్తనడకన సాగుతున్న వంతెన పనులపై సంబంధిత కాంట్రాక్ట్ నిర్మాణం సంస్థ రాజ్దీప్ మేనేజర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారి 221పై ఉన్న గోదావరిపై వంతెన నిర్మాణం కోసం 1/4/2015 నాడు మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. 2 సంవత్సరాల కాల వ్యవధిలో నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండగా నేటికీ నిర్మాణం పూర్తి కాకపోవడంతో మంత్రి తుమ్మల అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిర్మాణ సంస్థ రాజ్దీప్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రానున్న ఫిబ్రవరి వరకు వంతెన అందుబాటులోకి రావాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలా, ఎస్పీ డాక్టర్ వినీత్ తదితరులు పాల్గొన్నారు. 95 కోట్లు 98 కోట్లు శాంక్షన్ సార్, 65 కోట్ల అగ్రిమెంట్ సార్, 58 కోట్ల పని అయిపోయింది సార్. ఇక్కడ వరకు ఇంకా 7 కోట్ల పని పెండింగ్ ఉంది సార్. దాంట్లో మెయిన్గా ఎక్స్పాన్షన్ జాయింట్స్, క్రాస్ బ్యారియర్లు, వేరింగ్ కోట్ వేస్తే బ్రిడ్జ్ ప్రాపర్ కంప్లీట్ అయిపోతుంది సార్. దీని వరకు 3 కోట్ల పూర్తి స్థాయిలో అప్రోచర్తో కంప్లీట్ పని చేయగలం. ఎవరు దీని ప్రాజెక్ట్ మేనేజర్ చెప్పండి సార్. ఇప్పుడు 20-25 డేస్ నగరంలో వచ్చారు సార్. మధ్య కొంచెం ఆగింది పని. ఎందుకు ఆగింది? ఫైనాన్స్ మీకు ఫైనాన్స్ ప్రాబ్లం ఉంటే మాకేంటి అందరూ ఇప్పుడు లాస్ట్ కాదు. ఇప్పుడు 2-3 సార్లు టర్మినేట్ చేయించా. మళ్ళీ పాపం కేంద్ర మంత్రి గారు చెప్తే వీ వాంట్ టు కంటిన్యూ బికాజ్ సరే మీకు ఇబ్బంది ఉంటుంది కదా అని. ఇది 15లో శంకుస్థాపన చేశాను నేను, గడ్కరీ గారు. ఆఫ్టర్ ఆల్ 100 crores. మరి మీ కంపెనీ 100 crores-ని 8 years 9 years కంప్లీట్ చేయకపోతే ఏమనుకోవాలి? మేము మాట్లాడితే ఉపయోగం ఉంది. దిస్ ఈజ్ వర్కింగ్ సీజన్. మళ్ళీ వర్షాలు పడే లోపల మళ్ళీ మీరు మాట్లాడుతా అంటే నేను లాస్ట్ 5 years లేను, లేకపోతే అట్లే ఉంది. అప్పటికి మా గిరిధర్ గారితో చెప్పి ఒకసారి చేపించా, మళ్ళీ గడ్కరీ గారితో చెప్పి మళ్ళీ ఒకసారి ప్రమోట్ చేయించా. ఆయన గారేమో కంటిన్యూ చేయమంటాడు, మీరేమో ఈ రకంగా చేస్తున్నారు. ఈసారి కుష్వాకి చెప్పాను, ఆర్ఓకి 2-3 రోజుల్లో వచ్చి కలెక్టర్ గారితో రివ్యూ చేస్తారు. యూ స్టార్ట్ ఇమీడియట్లీ. నాకు ఫిబ్రవరి ఆఖరికల్లా ఈ బ్రిడ్జ్ మీద వెహికల్స్ తిరగాలి. దట్ ఈజ్ అవర్ టార్గెట్. అర్థమైందా? ఎట్టి పరిస్థితుల్లో లేకపోతే మిమ్మల్ని ఇంకొకసాటైనా పట్టుకుంటా. ఈ రోడ్డు ఇక్కడ నుంచి మీది అవతల ఎవరిది భద్రాచలం ఉంటుంది, జగదల్పూర్. మనం మన టౌన్లో బ్యూటిఫై చేయాలి. ఇది నేషనల్ హైవే పైసలు కాబట్టి యూ గెట్ దెమ్. అక్కడ నుంచి తీసుకో. ప్రపోజల్స్ పంపిస్తే ఐ విల్ టెల్. మీ ఈఎన్సీకి చెప్తాను, అక్కడ కూడా చెప్తాను. భద్రాచలం టౌన్ పుణ్యక్షేత్రం, దేశాల వాళ్ళు వస్తారు. కనీసం టౌన్ అన్నా నీట్గా పెట్టుకోవాలి కదా. పెట్టుకోవాలంటే రోడ్స్ కరెక్ట్గా ఉండాలి. ఇవన్నీ మీరు వర్కౌట్ చేసుకొని మీరు మట్టికి కలెక్టర్ గారితో టచ్లో ఉండి మీ వాళ్ళని పిలిపించి ఎవరో రెస్పాన్సిబుల్ పర్సన్ ఒకరిని రమ్మని డిపార్ట్మెంట్ని కూడా పిలిపించి స్టార్ట్ ఇమీడియట్లీ. జాయింట్ అకౌంట్ ఉంది సార్, నాకు కాంట్రాక్టర్ జాయింట్ అకౌంట్. ఏదన్నా జరగట్లేదు కదా. 15 ఎప్పుడు ఇంకా సేపు అయితే 15 వస్తుంది, 25 వస్తుంది. చూడండి, 10 ఏళ్ళు కడతాడు బ్రిడ్జి. 10 సంవత్సరాలు కట్టరు కదా. 2 సీజన్లు 3 సీజన్లు మా కాకపోతే ఫ్లడ్ వచ్చి మిగతా సీజన్లు మీరు వర్కింగ్ సీజన్లో ఇప్పుడు అక్టోబర్ నుంచి పని చేయొచ్చు. ఇది ఇప్పుడు అసలు కింది పని అయిపోయింది కదా. మరి పై పని వర్షం పడ్డా చేయొచ్చు. మీరు అప్రోచ్ ఎందుకు కంటిన్యూ చేయట్లేదు అవతల? వాట్ ఈస్ ది ప్రాబ్లం ఫర్ ఇట్? ప్రాబ్లం సార్ అది మట్టి కావాలి సార్. దానికి అరౌండ్ దానికి కూడా మనకు అన్ని డబ్బు. మట్టి చంద్రమండలం నుంచి తెస్తావా? లేదు సార్, ఇక్కడదే కదా. ఎక్కడ తేవాలో ఏంటో చూసుకొని మీరు మాట్లాడి ముందు అప్రోచ్ మొదలు పెట్టండి. మొదలుపెట్టి లేయర్ బై లేయర్ మీరు స్ట్రెంథనింగ్ చేసుకుంటూ రావాలిగా. లేకపోతే ఒకేసారి పోషిస్తారనుకో మళ్ళీ దాని కథ అంతే అవుతుంది. వర్షం పడింది అనుకో ఎక్కడ దిగబడిపోతుంది. మీరు లేయర్ బై లేయర్ స్ట్రెంథన్ చేసుకుంటా దానికి కావాల్సిన రోల్ చేసుకుంటా మొత్తం శాంక్షన్ చేసుకొని బ్యూటిఫుల్గా భద్రాచలంలో ఉన్న రోడ్డు ఏ సిటీలో ఉండకూడదు.
ఆ రోజుల్లోనే వైడనింగ్ చేశాను. ఇంకా ఏమన్నా కావాలంటే కలెక్టర్ గారితో ఎస్పీ గారితో మాట్లాడుకొని భద్రాచలం టౌన్ వరకు నేషనల్ హైవే స్కోప్లో ఉన్న దాన్ని యూ టు డూ. మంచి మోడల్ డివైడర్స్ ఎక్కడ బెస్ట్ ఇది ఉంటామా అక్కడ మనం మన టౌన్లో బ్యూటిఫై చేయాలి. ఇది నేషనల్ హైవే పైసలు కాబట్టి యూ గెట్ దెమ్. అక్కడ నుంచి తీసుకో ప్రపోజల్స్ పంపిస్తే ఐ విల్ టెల్. మీ ఈఎన్సీకి చెప్తాను, అక్కడ కూడా చెప్తాను. భద్రాచలం టౌన్ పుణ్యక్షేత్రం, దేశాల వాళ్ళు వస్తారు. కనీసం టౌన్ అన్నా నీట్గా పెట్టుకోవాలి కదా. పెట్టుకోవాలంటే రోడ్స్ కరెక్ట్గా ఉండాలి. ఇవన్నీ మీరు వర్కౌట్ చేసుకొని మీరు మట్టుకి కలెక్టర్ గారితో టచ్లో ఉండి మీ వాళ్ళని పిలిపించి ఎవరో రెస్పాన్సిబుల్ పర్సన్ ఒకరిని రమ్మని డిపార్ట్మెంట్ని కూడా పిలిపించి స్టార్ట్ ఇమీడియట్లీ. జాయింట్ అకౌంట్ ఉంది సార్, నాకు కాంట్రాక్టర్ జాయింట్ అకౌంట్. ఏదన్నా జరగట్లేదు కదా. 15 ఎప్పుడు ఇంకా సేపు అయితే 15 వస్తుంది, 25 వస్తుంది. చూడండి 10 ఏళ్ళు కడతారు బ్రిడ్జి. 10 సంవత్సరాలు కట్టరు కదా. 2 సీజన్లు 3 సీజన్లు మా కాకపోతే బ్లడ్ వచ్చి మిగతా సీజన్ మీరు వర్కింగ్ సీజన్లో ఇప్పుడు అక్టోబర్ నుంచి పని చేయొచ్చు. ఇది ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వారు మా మీరు అప్రోచ్ ఎందుకు కంటిన్యూ చేయట్లేదు అవతల? చేస్తాను. వాట్ ఈస్ ది ప్రాబ్లం ఫర్ ఇట్? ప్రాబ్లం సార్ అది మట్టి కావాలి సార్, దానికి అరౌండ్ దానికి కూడా మనకు అన్ని డబ్బు. మట్టి చంద్రమండలం నుంచి తెస్తావా? లేదు సార్.